హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది వచ్చేటప్పటికి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఆనియన్ కారం దోశ, అదేనండి ఉల్లిపాయ కారం దోశ అన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎలాంటి చట్నీలు లేకుండా మనం ఈజీగా ఇలాగే తినేయచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను, మీరు కూడా ఇలా చేసేసేయండి. ఫస్ట్ మనం ఎప్పటిలాగా వేసేటట్లే దోశ వేసేటట్లే మనం దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ వేసేసి, మనం ఇడ్లీ కారం దోశ ఇలా అంటాం కదా, మసాలా కారం దోశ అని చెప్పని, ఏ కారం మీకు అవైలబుల్లో ఏ కారం ఉంటే ఆ కారం దానిపైన మంచిగా స్ప్రింకిల్ చేసేసి, దానిపైన ఆయిల్ కొంచెం వేసేసి దాన్ని మంచిగా రోస్ట్ చేయండి దోశని. అలా మంచిగా రోస్ట్ చేసుకొని ఇంకా అలాగే తీసేసి డైరెక్ట్ తినేయచ్చు. టేస్ట్ వైజ్గా అయితే సూపర్ ఉంటుందండి. నేనైతే ఇలాగే తింటాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం అస్సలు రాజీ పడాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ట్రై చేయండి. ఓకే.